క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం చెల్లించేటువంటి రుణానికి తగినటువంటి ప్రతిఫలం వచ్చినప్పుడే ఆ రుణాన్ని చెల్లించటానికి మనిషి సిద్ధపడతాడు. ప్రతిఫలం లేకుండా మనిషి సామాన్యంగా ఏది చేయడు. ఈ విధంగా ఎక్కువ ఉన్నతమైన దాన్ని పొందటానికి తక్కువ విలువ దాన్ని వదిలివేయటానికి సిద్ధపడ్డాడు. ఈనాటి సువిశేషంలో పేతురు గారు క్రీస్తు ప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇదిగో మేము నీ యొక్క సేవకై, నీ యొక్క సువార్తకై నిన్ను వెంబడించటానికై మా జీవితంలో సమస్తాన్ని వదిలివేశాం. మా కుటుంబాలు వదిలేసాం, మా యొక్క ఆస్తిపాస్తులను వదిలివేశాం, సమస్తాన్ని వదిలివేసి నిన్ను వెంబడిస్తూ ఉన్నాం. ఇంత త్యాగాన్ని చేస్తున్నటువంటి మా జీవితంలో ఏం జరుగుతుందని పేతురు గారు అడిగాడు. పేతురు గారి ప్రశ్నను అర్థం చేసుకోవాలంటే ఈ యొక్క ప్రశ్న యొక్క నేపథ్యాన్ని మనం గమనించాలి. యేసు ప్రభు పేతురు గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా, మీరు సమస్తాన్ని నా కోసం, నా సువార్త కోసం, పరిచర్య కోసం వదిలివేశారు కనుక మీకు దీనికంటే 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా మీరు ప్రతిఫలాన్ని పొందుతారని చెప్పారు. అయితే ప్రభు చెప్పిన సమాధానంలో ఈ ప్రతిఫలం అనేది ఈ లోకంలోనే మీకు వస్తుందని చెప్పాడు. అలాగే రానున్న లోకంలో, నిత్య జీవంలో కూడా మీరు అధికంగా ప్రతిఫలాన్ని పొందుతారు అని. ముందుగా లౌకికమైన ప్రతిఫలం గురించి మనం చూసినప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, మీరు 100 అంతలుగా అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, తండ్రులు, తల్లులు, బిడ్డలు, భూములు సమృద్ధిగా పొందుతారు. రెండవదిగా ఈ యొక్క లౌకికమైనటువంటి సుఖాలను, భాగ్యాన్ని ఆ త్యాగం చేసేవాడు అనుభవిస్తాడని చెప్పినప్పుడు మరొక చిన్న మాటని కూడా ప్రభు అక్కడ జోడిస్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, అట్లే హింసలను కూడా అనుభవిస్తారని. త్యాగం చేసి క్రీస్తు బాటలో నడిచేవాడికి, క్రీస్తు శిష్యునికి ఈ సమృద్ధితో తప్పకుండా కష్టాలు, బాధలు, హింసలు కూడా అనుభవించవలసినట్లు వస్తుందని చెప్తున్నారు.